ఋషి ప్రోక్తం ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ బాలచంద్ర శర్మ, బృహస్పతి జ్యోతిష్యాలయం. ఇప్పుడు మనము అక్టోబర్ మాస ఫలితాల గురించి తెలుసుకుందాం. మకర రాశి, ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ప్రథమార్థం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంది. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఉద్యోగాభివృద్ధి, అలాగే వ్యాపారానికి సంబంధించి బ్రాంచ్లు పెట్టాలనుకున్న వాళ్ళకి బ్రాంచ్లు కూడా సక్సెస్ఫుల్గా పెట్టడము, మంచి దిగ్విజయవంతంగా రన్ చేయడము. అలాగే విద్యార్థులకు సంబంధించిన విషయానికి వస్తే, ఎవరైతే మీరు ఫీ రియంబర్స్మెంట్కి సంబంధించినటువంటివి ఏవైనా సరే ప్రయత్నాలు చేస్తూ ఉంటే కనుక సఫలితములన్నీ కూడా ఈ యొక్క ప్రథమార్థం అంతా కూడా 15 రోజులు అద్భుతంగా ఉంది. ద్వితీయార్థంలో కాస్త పరస్పర ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం వల్ల ఈ జాతకులందరికీ కూడా, ఈ మకర రాశి వారందరికీ కూడా విపరీతమైనటువంటి స్ట్రెస్, మీరు అనుకున్న పని అవుతుందా కాదా అనేటువంటి విపరీత ధోరణితోని ఎక్కువగా మీకు జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అలాగే ఎవరైనా సరే వివాహం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు సైతము ఏలినాటి శని ప్రభావం దోషం వల్ల అధికమైనటువంటి ప్రభావాలు ఉంటాయి. కాబట్టి వీలైనంత వరకు ఒక శనివారం నాడు ప్రారంభించి ఎటువంటి ఆటంకాలు లేకుండా 21 దినముల పాటు ప్రతిరోజు కూడా నువ్వులు నూనె, అలాగే మీరే స్వయంగా మీ చేత్తో తయారు చేసుకున్నటువంటి నువ్వుల నూనె కుదిరితే, లేదా స్వచ్ఛమైన నువ్వుల నూనె, ఇదేం వాళ్ళు కానీ ఇలాంటిదైనా మంచి నువ్వుల నూనె ఉంటుంది, అలాంటి నువ్వుల నూనెతోని నల్లటి వస్త్రముతో తయారు చేసినటువంటి ఒక వత్తిని తయారు చేసి రోజు దీపారాధన చేయాలి నల్ల నువ్వులతోని. ఈ మాసంలో వచ్చేటువంటి శనివారం నుండి, మొదటి శనివారం నుండి ప్రారంభించి 21 రోజుల పాటు, అంటే నువ్వుల నూనె ఎలా అంటే కొబ్బరి నూనెలో నువ్వులను బాగా దంచి వేసి కలిపి, అలా ఆ నువ్వుల నూనె కొబ్బరి నూనె కలిపి గ్రైండ్ చేసి వడపట్టేస్తే మీకు ప్యూర్ నువ్వుల నూనె వచ్చేటువంటి అవకాశం. నల్ల నువ్వులతోనే చేయండి. ఇలా శనేశ్వరుడికి అభిషేకము ప్రతిరోజు 21 రోజుల పాటు ప్రతిరోజు ఏ దేవాలయంలో కూడా మీకు ఆబ్జెక్షన్ లేదో ఆ దేవాలయానికే వెళ్ళండి. మాకు దేవాలయంలో మీరు ప్రతిరోజు ఇలా పోయకూడదనే చోటికి లేకుండా ముందే కనుక్కొని మీరు వెళ్ళి ఇలాంటివి చేయండి. విశేషంగా స్వామివారికి శంకు పూలతోని పూజ చేయండి. ప్రతిరోజు కూడా నేను చెప్పేటువంటి ఈ యొక్క నామములు చెప్పే ప్రయత్నం చేయండి. మందగమనాయ నమః, శనేశ్చరాయ నమః, కాగవాహనాయ నమః, జ్యేష్ఠాదేవి సమేతాయ నమః, ఛాయాపుత్రాయ నమః, యమునాభ్రాతాయ నమః, యమాగ్రజాయ నమః, నీలవస్త్రప్రియాయ నమః, తైలాభిషేకప్రియాయ నమః, తిలధాన్యభక్షప్రియాయ నమః, సకల ప్రాణ పీడా పరిహారాయ నమః. ఈ 11 మంత్రములతో కూడా ఈ 21 దినముల పాటు శంకుపూలతోని మీరు ఎప్పుడైతే పూజ చేసి స్వామివారికి ప్రతిరోజు కూడా ఒక మట్టి పాత్ర, కొత్త మట్టి పాత్రలోనే దీపం, చాలా చిన్నది తీసుకోండి, నష్టం లేదు. 21 రోజులు చేసుకోవాలి కాబట్టి మీరు దేవాలయానికి తీసుకెళ్ళినటువంటిది మళ్ళీ తిరిగి తీసుకురాకూడదు. అంటే ఎంతవరకు చేయాలో అంతే తీసుకొని అక్కడితోనే క్లోజ్ చేసేసేయండి. మీరు తీసుకెళ్లే నూనెలోనే కొంత భాగం నూనె, మళ్ళీ అనుమానాలు చాలామందికి ఏంటంటే, నూనె మేము దీపం పెట్టిన తర్వాతకి మళ్ళీ మేము స్వామివారికి పొయ్యొచ్చు. మీరు దీపం ఎవరో వెలిగించే దీపంలో నూనెలు పొయ్యకండి. మీరు ఒక కొత్త మట్టి పాత్ర 3 రూపాయలు ఉంటుంది, ఎంత చిన్నది తీసుకోండి. నల్లటి కాటన్ క్లాత్ తీసుకోండి, స్వచ్ఛమైన కాటన్ క్లాత్ అయితే చిన్న స్ట్రిప్ లాగా తీసుకొని ఒత్తిలాగా చేసుకొని వెలిగించవచ్చు. నల్ల నువ్వులు వేయచ్చు, స్వామివారి మీద నల్ల నువ్వులు వేయండి, నల్ల నువ్వుల నూనె పోయండి, స్వామివారికి ఈ శంకుపూలు పెట్టండి. ఇంకా మీకు ఆ వస్త్రం ఉంటే ఒక బ్లాక్ కలర్ క్లాత్ కప్పండి. ఇలా 21 రోజుల పాటు చేయండి. మీరు ఏవైతే పనుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, ఉద్యోగస్తులు ఉద్యోగానికి, విద్యార్థులు చదువుకి, ఆడవాళ్ళు ఏవైనా సరే వస్తువులు బంగారం కొనాలని, ఏవైనా అప్పులు తీర్చాలని కనుక ఎదురు చూస్తూ ఉంటే అన్నీ కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఇవి ప్రత్యేకంగా ఏలినాటి శని, అర్ధాష్టమ శని నడిచేటువంటి వారికి, అలాగే ఈ యొక్క మకర రాశి వారికి, తదుపరి కుంభరాశి వారికి కూడా శని రాశాధిపతి కనుక వారికి కూడా ఇవన్నీ కూడా వర్తిస్తాయి. ఇవి ఈ మకర రాశి వారికి సంబంధించినటువంటి మాస ఫలితములు. స్వస్తి.